హలో అండి, అందరు ఎలా ఉన్నారు? దిస్ ఇస్ ప్రియాంక. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫ్యాబులస్ ప్రియా. సో ఈ వీడియో పాత వీడియోకి కంటిన్యూషన్ వీడియో అనమాట. లాస్ట్ వ్లాగ్లో నేను పద్మావతి అమ్మవారి టెంపుల్, గోవిందరాజ స్వామి టెంపుల్ కవర్ చేశాను కదా. సో ఇది నా నెక్స్ట్ డే మార్నింగ్ షూట్ చేసిన వీడియో అనమాట. ఈ వీడియో ఆల్మోస్ట్ ఒక 7 o'clock ఆ టైంలో షూట్ చేసింది. మేము తిరుపతిలో స్టే చేసింది విష్ణు నివాసంలో. సో విష్ణు నివాసం నుంచి మేము ఒక మినీ బస్ అయితే మాట్లాడుకున్నాం, బికాజ్ మేము చాలామంది ఉన్నాం. సో మినీ బస్లో మేము కాంచీపురం అయితే వెళ్తున్నాం అనమాట. సో ఇక్కడ విష్ణు కంచి, శివ కంచి, కంచి కామాక్షి అమ్మవారి టెంపుల్ అండ్ తిరుతని, ఈ 4 టెంపుల్స్ని కవర్ చేశాం. సో ఆ వీడియోస్ అన్నీ నేను షేర్ చేస్తున్నాను, చూడండి. ఒకసారి చూడండి అంకుల్. ఓకే, సో ఇక్కడ మనం స్టే చేసే ప్రతి కాటేజ్ బయట ఇట్లా ట్రావెల్స్ వాళ్ళు ఉండే ఉంటారనమాట. బస్ అయినా ఇట్లా మినీ బస్సెస్, క్యాబ్స్, జీప్స్ ఇట్లా వాళ్ళు రెడీ ఉంటారు. బికాస్ చాలామంది తిరుపతి నుంచి శ్రీకాళహస్తి, కాణిపాకం, వేలూరు, కాంచీపురం ఇట్లా ట్రావెల్ చేస్తూ ఉంటారు కాబట్టి అందుబాటులో చాలామంది ఉంటారు. సో మాకు విష్ణు నివాసం బయట దొరికిన మినీ బస్ అనమాట. ఒకరోజు ముందే మనం వాళ్ళతో మాట్లాడుకోవాలి, సో దట్ నెక్స్ట్ డే ఎర్లీ మార్నింగ్ వాళ్ళు రెడీ ఉంటారు, సో దట్ మనం అన్ని టెంపుల్స్ని కవర్ చేయగలుగుతాం. ఎందుకంటే కాంచీపురంలో పర్టికులర్ టైమ్ స్లాట్స్ వరకే టెంపుల్స్ ఓపెన్ ఉంటాయన్నమాట. సో మధ్యలో 12:30 నుంచి అరౌండ్ 4 o'clock వరకు కాంచీపురంలో ఉన్న 3 ఫేమస్ టెంపుల్స్ని క్లోజ్ చేస్తారు. మళ్ళీ మనకు 4 o'clock ఓపెన్ చేస్తారనమాట. సో టైం ప్రాపర్గా మేనేజ్ చేయకపోతే మనకు ఒక 4 to 5 hours అక్కడ ఖాళీగా వేస్ట్ అయిపోతుంది. సో అదొకటి మైండ్లో పెట్టుకోవాలి. తిరుపతి నుంచి కాంచీపురం వెళ్ళడానికి ఆల్మోస్ట్ మనకి ఒక 108 kilometers డిస్టెన్స్ అయితే ఉంటుంది. సో ఎంత ఎర్లీగా స్టార్ట్ అయినా కూడా మనకు ఒక 3 to 4 hours అనేది ఖాళీగా ఉండాల్సిన సిచ్యువేషన్ అయితే కంపల్సరీ వస్తుంది. బికాస్ మనకు 12 o'clock టెంపుల్ క్లోజ్ చేసేస్తారు, మళ్ళీ 4 o'clock ఓపెన్ చేస్తారు. సో ఆ టైంలో ఎట్లా ప్లాన్ చేసుకోవాలంటే షాపింగ్ ఏమైనా ఉంటే కాంచీపురంలో అట్లా చేసేసుకోవాలి. సో మేము ఇక్కడ ఎర్లీగా స్టార్ట్ అయినా కూడా మాకు కొంచెం టైం అయితే ఖాళీగా ఉండాల్సి వచ్చింది. అందుకే మేము ఫస్ట్ కంచి కామాక్షమ్మ టెంపుల్ విజిట్ చేసాం. ఆ తర్వాత ఏకాంబర్నాథ్ టెంపుల్ విజిట్ చేసాం, అంటే అది శివ కంచి. అండ్ శివ కంచి వెళ్ళే లోపలే ఆల్మోస్ట్ 12:30 అట్లా అయిపోయింది. విష్ణు కంచి ఆ టైంకి క్లోజ్ అయిపోయింది. ఇక్కడ మనం తమిళనాడు ఆల్రెడీ ఎంటర్ అయిపోయాము, అంటే ఇంకా కామాక్షమ్మ టెంపుల్కి దగ్గరలో ఉన్నామన్నమాట. సో రోడ్ అంతా ఫుల్గా ఉంది, చాలా మంది షాపింగ్కి బయటకు వచ్చారు. ఆ రోజు పొంగల్ యాక్చువల్లీ. సో ఈ వీడియో షూట్ చేసింది January 14th రోజు. సో అంతా బయటనే ఉన్నారు షాపింగ్కి, అదొక మంచి వైబ్ వచ్చింది. ఇక్కడ ఫైనలీ మనం కాంచీపురం రీచ్ అయిపోయాము. సో కాంచీపురం టెంపుల్కి వెళ్ళే ముందు రోడ్ సైడ్లో ఒక చిన్న శివాలయం ఉందన్నమాట. సో అక్కడ దండం పెట్టుకొని కామాక్షమ్మ టెంపుల్కి అయితే స్టార్ట్ అయిపోయాము.
సో ఇది అంతా కంచి కామాక్షమ్మ టెంపుల్ దగ్గర తీసిన వీడియో క్లిప్స్ అనమాట. అండ్ ఫైనల్లీ సక్సెస్ఫుల్గా కామాక్షమ్మ దర్శనం అయితే కంప్లీట్ అయిపోయింది. సో ఇదంతా టెంపుల్ లోపల తీసిన కొన్ని వీడియో క్లిప్స్ అనమాట. సో ఇక్కడ కెమెరాస్ అలౌడ్ ఒక ఎక్స్టెంట్ వరకు. మనం టెంపుల్ లోపలైతే కెమెరా ఫోన్స్ తీయకూడదు, బయట తీసుకోవచ్చు. సో అక్కడ నేను తీసిన వీడియో క్లిప్స్ అనమాట. దర్శనం చాలా బాగా అయింది కంచి కామాక్షమ్మ వారిది. అండ్ ఇక్కడ కొంచెం సేపు అట్లా టైం స్పెండ్ చేసి మనం డైరెక్ట్ ఇప్పుడు శివ కంచికి అయితే వెళ్ళిపోతాం అనమాట. ఇక్కడ కనిపిస్తుంది కామాక్షమ్మది ధ్వజస్తంభం. ప్రతి టెంపుల్లో ధ్వజస్తంభంకి ఆపోజిట్లో మనకి టెంపుల్ ఎంట్రన్స్ ఉంటుంది, కానీ కాంచీపురం కామాక్షమ్మ టెంపుల్లో మాత్రం ధ్వజస్తంభంకి ఆపోజిట్లో టెంపుల్ ఉండదు. టెంపుల్ వేరే సైడ్ నుంచి ఎంట్రన్స్ ఉంటుందన్నమాట. అది ఇక్కడ స్పెషాలిటీ. దానికి స్థల పురాణం వేరే ఉంది. అండ్ ఇక్కడ ఏంటంటే మేము ప్రసాదం కోసం లైన్లో అయితే నిల్చుంటున్నాము. సో ఏ టెంపుల్కి వెళ్ళినా ప్రసాదం తీసుకోవడం చాలా ఇంపార్టెంట్. అది ఇట్లాంటి పెద్ద పుణ్యక్షేత్రాలలో అయితే కంపల్సరీ తీసుకోవాలన్నమాట. సో ఇంకా ప్రసాదంకి లైన్ ఉంది. సో అట్లా ప్రసాదం తీసుకొని ప్రసాదం తినేసి మేము శివకంచికి అయితే స్టార్ట్ అయిపోతామన్నమాట. ఇక్కడ కామాక్షమ్మ దర్శనం కంప్లీట్ అయిపోయాక మనం వెళ్ళిపోతున్నాం ఇప్పుడు శివకంచి. సో ఇది శివకంచి మహాగోపురం అన్నమాట. కాంచీపురంలో అన్ని టెంపుల్స్ కొద్ది డిస్టెన్స్లో ఉంటాయన్నమాట. కంచి కామాక్షమ్మ టెంపుల్ నుంచి శివకంచి కొద్ది డిస్టెన్స్లో ఉంటుంది. మళ్ళీ విష్ణు కంచి లిటిల్ కాంచీపురంలో ఉంటుంది కొంచెం డిస్టెన్స్లో. అండ్ ఇక్కడ ఏంటంటే మా బాబాయ్ మీరే ఫొటోస్ దిగుతున్నారని కామెడీ చేస్తున్నారనమాట. సో ఆ క్లిప్పింగ్ అది. సో అలా శివయ్య దర్శనం అయితే కంప్లీట్ అయిపోయిందనమాట. సో ఇంకా ఇదంతా టెంపుల్ లోపల తీసిన వీడియో క్లిప్పింగ్స్. చాలా అంటే చాలా పీస్ఫుల్గా ఉంది. ప్రతి శివుడు టెంపుల్లో ఒక డిఫరెంట్ వైబ్ ఉంటుంది కదా. సో అట్లా చాలా అంటే చాలా మంచిగా అనిపించింది. మంచి పీస్ఫుల్ అట్మాస్ఫియర్ ఉండే. అండ్ అట్లా ఇంకా ఫైనలీ ఈ శివకంచి నుంచి బయటికి వచ్చే టైంకి ఆల్మోస్ట్ 12:30 అట్లా అయిందనమాట. సో ఇంకా మాకు మిగిలి ఉంది కాంచీపురంలో ఒకటే టెంపుల్, అది విష్ణు కంచి. సో ఆల్మోస్ట్ ఇంకా 12 o'clock అంటే క్లోజ్ అయిపోతుంది. అది మళ్ళీ 4 o'clock అట్లా ఓపెన్ అవుతుంది. సో ఇంకా ఆ టైంలో ఏం చేయాలంటే, మీకు ఒకవేళ షాపింగ్ ఇంట్రెస్ట్ ఉంటే కాంచీపురంలో చీరలు చాలా ఫేమస్. సో చాలా షాప్స్ ఉంటాయి. సో మీకు ఎక్కడ నచ్చితే అక్కడ చీరలు షాపింగ్ చేసుకోవచ్చు అనమాట. సో ఇంకా మేము టెంపుల్ నుంచి ఎగ్జిట్ అయిపోయి విష్ణు కంచి వైపు అయితే వెళ్తున్నాము. ఇక్కడ అన్ని షాప్స్ ఓపెనే ఉన్నాయి. చాలామంది క్రౌడ్ ఉన్నారు. చాలా వరకు మాకు మధ్యలో ట్రాఫిక్ జామ్ ఇష్యూస్ అయితే ఫేస్ చేసాం. బికాస్ ఆ రోజు ఫెస్టివల్, ఆ రోజు పొంగల్. సో తమిళనాడు వాళ్ళు కూడా పొంగల్ చాలా గ్రాండ్గా చేసుకుంటారు కదా ఆల్మోస్ట్ అందరూ. సో ఇంకా వాళ్ళకు ఇదంతా మార్కెట్ ఏరియా కాబట్టి ఫుల్ రష్గా ఉండే అనమాట. హడావిడిగా రోడ్స్ అన్నీ హడావిడిగా ఫుల్ కలర్ఫుల్గా చాలా బాగుండే. కానీ కొంచెం టైం అయితే బాగా పట్టింది ట్రాఫిక్ జామ్ వల్ల. సో అట్లా. బట్ పాత ఊరు అట్మాస్ఫియర్ అట్లాంటి వైబ్స్ చాలా కనిపించాయి అనమాట తమిళనాడులో. అండ్ ఫైనలీ మేము విష్ణు కంచి దగ్గరికి అయితే రీచ్ అయిపోయామన్నమాట. సో నా పాత వీడియోస్లో చూస్తుంటే మీకు ఈ షాప్ ఐడియా ఉంటుంది. ఇది విష్ణు కంచికి చాలా దగ్గరలో ఉంటుంది అనమాట. సో ఎవ్రీ ఇయర్ వెళ్ళినప్పుడు ఈ షాప్లో మేమైతే సారీ షాపింగ్ చేస్తాం. సో ఆల్మోస్ట్ మాకు ఇక్కడ 4 to 4.5 hours అట్లా టైం పట్టిందనమాట. సో చేసిన షాపింగ్ వీడియోస్ కూడా నేను షేర్ చేస్తాను, చూడండి.
కాంచీపురంలో శారీస్ చాలా ఫేమస్. ఇక్కడ చాలా షాప్స్ ఉంటాయి. ప్రతి స్ట్రీట్కి కాంచీపురంలో కొన్ని ఇట్లా ఓన్గా మ్యానుఫ్యాక్చర్ చేసే షాప్స్ చాలా ఉంటాయి అన్నమాట. అక్కడ డిఫరెంట్ కలెక్షన్స్ ఉంటాయి. పర్టికులర్ షాప్ అని కాదు, ఆల్మోస్ట్ కాంచీపురంలో అన్ని షాప్స్లో చీరలు బాగుంటాయి అన్నమాట. అండ్ ఇక్కడ వీళ్ళు చీరలు చూపించే పద్ధతి, వాళ్ళు మాట్లాడే విధానం అన్నీ కూడా చాలా చాలా బాగుంటాయి. అండ్ చూపించడం కూడా చాలా ఓపికగా చూపిస్తారు. మల్టిపుల్ కలెక్షన్స్ ఉంటాయి. సో శారీస్కి బెస్ట్ ప్లేస్ కాంచీపురం అని చెప్పొచ్చు. ఇక్కడ కనిపిస్తున్న అతను షాప్ ఓనర్ అనమాట. సో మేము ఎవ్రీ ఇయర్ అక్కడికి వెళ్తాం కాబట్టి వాళ్ళు గుర్తుపట్టి మంచి రిసీవ్ చేసుకున్నారు. అండ్ కిందంతా క్రౌడ్ ఉంది కాబట్టి మనకి పైన సపరేట్గా అయితే చూపిస్తున్నారనమాట, పైన ఫ్లోర్లో. సో షాపింగ్ వీడియోస్ నేను నెక్స్ట్ వ్లాగ్లో షేర్ చేస్తాను. సో ఇది వాళ్ళ నా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ నోటిఫికేషన్ ఐకాన్ని క్లిక్ చేయండి. సో నేను ఎప్పుడు వీడియో అప్లోడ్ చేసినా మీకు వెంటనే నోటిఫికేషన్స్ వచ్చేస్తాయి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. టేక్ కేర్. బాయ్.